ఈ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. పెద్ద ఎత్తున చాలా మంది ప్రముఖులు మాఫియా నుంచి తీసుకొని డ్రగ్స్ వాడుతున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా బయటపడింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు కూడా జారీ చేసింది. కొద్దిసేపటి క్రితం హీరో సుబ్బరాజు కూడా మనతో మాట్లాడుతూ నోటీసు అందుకున్నాను, 21వ తేదీన తాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వాళ్లకు సమాధానం ఇస్తాను అని చెప్పారు. కానీ తాను ఇంతవరకు ఆ డ్రగ్స్ చూడలేదు. ఇలా 10 మంది ఎవరైతే ఆ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా డ్రగ్స్ తో సంబంధాలు లేవు అంటూ ఆయన మరి అదంతా తన భుజాన వేసుకున్నారు. ఎలా ఆయన 10 మందికి లేదు అని చెప్పగలుగుతారు? ఆయన ఇంత ఈజీగా ఈ రకమైనటువంటి ఆధారం లేకుండా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వగలుగుతుందా? మరి ఫిలిమ్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా జాగ్రత్తగా పోలీసులు ఉంటారు. గతంలో అనేక సందర్భాల్లో విమర్శలు కూడా వచ్చాయి. పోలీస్ శాఖ గతంలో డ్రగ్స్ ను పట్టుకున్న సందర్భంలో ఫిలిం ఇండస్ట్రీతో లింక్ ఉన్నటువంటి వ్యవహారం కూడా బయటపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం హీరో నందుతో మాట్లాడదాం. ఏంటి మీ పేరు 4-5 రోజుల నుంచి బయటకు వస్తుంది, మరి ఇందులో పేరైతే 10 మంది లిస్ట్ లో పేరైతే మీది లేదు, ఎందుకు బయటకు వచ్చింది? నాకు కూడా అసలు షాకింగ్ గా ఉంది. మీరే అంటున్నారు 10 మంది లిస్ట్ లో నా పేరు లేదని, బట్ ఎక్కడో ఒక చిన్న ఫైర్ లాగా అంటుకుని అది రూమర్ స్ప్రెడ్ అయింది. అండ్ నాకు ఇంటికి నోటీసులు కూడా రాలేదు. ఇప్పుడు వేరే ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి నోటీసులు వచ్చే సంబంధం లేదంటున్నారు. కాబట్టి అది వాళ్ళ వర్షన్, మనకు సంబంధం లేదు. నాకు అసలు నోటీస్ కూడా రాలేదు, ఈదర్ ఫ్రమ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆర్ వాట్ ఎవర్ సిట్ డిపార్ట్మెంట్. అకున్ సబర్వాల్ గారి దగ్గర నుంచి నాకు అఫీషియల్ గా ఎటువంటి నోటీస్ లేదు, ఆర్ అన్అఫీషియల్ గా లేదు. నీదర్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆర్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి అల్లు అరవింద్ గారి వాళ్ళకి, సురేష్ బాబు గారి వాళ్ళకి నోటీస్ మొత్తం లిస్ట్ ఇచ్చారన్నారు. ఆ లిస్ట్ లో కూడా నా పేరు లేదు. ఆ లిస్ట్ నుంచి వాళ్ళు లిస్ట్ తీసుకున్నాక నాకు ఫోన్లు చేయలేదు. సంబంధం అంటే ఒక పాకిస్తాన్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే మీకు ఏంటి అనిపిస్తుంది? అట్లా కాదు, ఎందుకు ఈ వ్యవహారం మీరు ఇందులో ఉన్నారనేటువంటి విషయం బయటపడింది. సో ఇందులో ఉన్నాననుకునేటువంటి విషయం పడలేదు, అనుకుంటున్నారు. అది విషయం రియల్ కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎందుకు అనుకుంటున్నాను అంటే ఇప్పుడు రావడానికి అలా రీజన్ ఏంటంటే లాస్ట్ టైం కూడా ఇలాగే నా పేరు ఒక రూమర్ వల్ల, నేను ఒక సినిమాతో అసోసియేట్ అవడం వల్ల నా పేరు వచ్చింది. అప్పుడు కూడా నేను వెళ్ళి అన్ని ఛానల్స్ లో లైవ్ లో కూర్చుని, ఏంటి ఆ సినిమా ఏంటి, ఆ వివాదం ఏంటి? అప్పుడు నేను ఒక సినిమా చేశాను, సూపర్ స్టార్ కిడ్నాప్ అని. అప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ లోంచి కొంతమంది సభ్యుల్ని పట్టుకోవడం జరిగింది అన్నారు, పిఆర్ఓని వాళ్ళని. సో ఆ సినిమాలో నేను హీరో అవ్వటం వల్ల ఆ పిఆర్ఓ ఆ సినిమాలో నందు హీరో అనేసరికి దాన్ని అలా కేటగరైజ్ చేసి నేను కూడా ఉన్నాను అనేటువంటి రూమర్ క్రియేట్ అయింది. బట్ నేను వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఇస్తాను, శాంపుల్ ఇస్తాను అన్నాను. తర్వాత డైరెక్ట్ కమిషనర్ ఆఫ్ పోలీసే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మన ప్రెస్ వాళ్ళు అడిగారు, సార్ నందు పేరు వస్తుంది నిజమా కాదా అంటే ఆయన క్లియర్ గా చెప్పారు, ఆ సినిమాలో అబ్బాయి హీరోగా చేసినంత మాత్రాన వాళ్ళకి అలవాటు ఉందనడం తప్పు, ఆ పేర్లు రాయకండి అని ఆయన క్లియర్ గా చెప్పారు. ఆ రోజు నుంచి న్యూస్ లేదు. సో ఒక్కసారి ఇలాంటి రూమర్ వచ్చింది కాబట్టి ఆ బేస్ అంటుకుని ఉంటుంది కాబట్టి, ఇంతకుముందు ఎవరైనా దొంగతనం చేశారనే ఆరోపణ వచ్చింది అనుకోండి, మళ్ళీ దొంగతనం జరిగితే ఈ దొంగ అయి ఉంటాడు అనేటువంటి ఒక రూమర్ ఏదైతే ఉంటుందో అలా అంటుకుంటుంది తప్ప. ఓకే, అసలు డ్రగ్ మీరు చూడలేదా ఇప్పుడు? అసలు సమస్య లేదు సార్, చూసాం, టీవీలో చూసాం తప్ప అసలు ఈ డ్రగ్స్ గానీ నాకు అసలు ఇటు సైడ్ మనకి సంబంధమే లేదు. మీరు చెప్తుంది కామెడీ అనిపిస్తుంది, డ్రగ్ నేను చూడలేదు అంటే కదా. నేను చూడలేదు అంటే డ్రగ్స్ అంటే వాళ్ళు అసలు ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఇప్పుడు 100 రకాలు ఉంటాయి. మనకి టీవీలో చూపించే వైట్ కలర్ లో ప్యాకెట్స్ లో ఏవో చూపిస్తున్నారు, అవి ఏంటో కూడా తెలియదు నాకు. ఇవాళ పొద్దున్న LSD అని ఏంటో చదివాను, అంటే ఏంటో కూడా నాకు తల్లితోడుగా నేను సాక్షిగా చెప్తున్నా, అసలు LSD అంటే ఏంటో కూడా తెలియదు. హిందీలో సినిమా LSD తెలియకపోవచ్చు, కొకైన్ తెలిసేమో మీకు? కొకైన్ అనే పేరు విన్నాను కానీ నాకు పర్సనల్ గా అయితే దాంతో సంబంధం లేదు. పేరు తెలుసు. ఇప్పుడు వైట్ కలర్ ప్యాకెట్స్ చూపించేది ఏంటది, దాన్ని గాంజా అంటారా, LSD అంటారా? టీవీలో LSD అని వేస్తున్నారు, దాంతో సంబంధం అంటారు. అసలు మనకి ఎటువంటి సంబంధం లేదు. అండ్ నేను పబ్ కల్చర్ కి చాలా దూరంగా ఉండేటువంటి మనిషిని. ఏ రోజు కూడా పేజ్ 3లో చాలా మంది నటీనటులు, సినిమా వాళ్ళకు డ్రగ్ పబ్బు చాలా దగ్గర సంబంధం, మీరు లేదంటే నిజంగా ఇది ఒక కామెడీ అనిపిస్తుంది. మరి నాకు లేదు సార్, నేను అలాంటి కుటుంబం నుంచి వచ్చాను. లేదంటే నేను ఐమ్ ఫ్రమ్ అ వెరీ నార్మల్ యావరేజ్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. మా నాన్నగారు చార్ట్ అకౌంటెంట్, అమ్మ ఒక ఎక్స్ ఎంప్లాయ్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఒక బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ పిల్లలు ఎలా పెరుగుతారో నేను అలా పెరిగా. నా వైఫ్ సింగర్ గీత, వాళ్ళ నాన్నగారు కూడా బ్యాంక్ ఎంప్లాయ్. మేము ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీలు. CA పిల్లలు. లేనిదే పొగ రాదు అంటారు, మీకు డ్రగ్ అలవాటు లేకుండా ఎందుకు రూమర్ అలా వచ్చి ఉంటుంది? అదే చెప్తున్నాను సార్, నిప్పు లేనిదే పొగ రాదు. నిప్పు ఏమైంది లాస్ట్ టైం, అదేదో ఆ పిఆర్ఓలు వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కదా సార్, ఆ విషయం పట్టుకుని లాగుతున్నారు తప్ప నాకు పర్సనల్ గా సంబంధం లేదు. ఇప్పుడు మొన్న ఎవరో ఆయిషా కేసులోనే ఏదో కేసులో 14 ఏళ్లు జైల్లో వేసాక వాడిని బయటికి తెచ్చి నేరస్తుడు కాదన్నారు. నిప్పు లేకుండా పొగ వచ్చింది, వాడు ఇబ్బంది పడ్డాడు మొత్తం. ఇప్పుడు అలా నన్ను లాగుతున్నారు, నాకు లేదు. నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇక్కడ నుంచి ఉంటాను, ఇక్కడే రామానాయుడులో. ఇప్పుడు మొత్తం అందరూ వచ్చి మొత్తం ఆల్ ఛానల్స్ పెట్టుకుని బ్లడ్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు బ్లడ్ వస్తుంది, శాంపుల్ పట్టుకుని లేదు అని చెప్తారు కదా డాక్టర్లు. అప్పుడు నిప్పు లేదే పొగ ఎందుకు వచ్చిందనే దాని మీద. ఇప్పుడు 10 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు, ఆ 10 మంది లిస్ట్ లో మీది లేదు. కానీ రేపు ఇవ్వబోతే
రేపు ఇచ్చే లిస్టులో మీ పేరు ఉంటే అప్పుడు మీ వర్షన్ ఎలా ఉంటుంది? అసలు ఇవ్వడానికి ఛాన్సే లేదు సార్, ఎందుకంటే నేను చేయలేదు, చెయ్యను కూడా. ఒకవేళ నా లిస్టులో ఒకవేళ వాళ్ళు కనుక ఒకవేళ నోటీస్ పంపితే, నాకైతే పంపలేదు, ఒకవేళ వాళ్ళు పంపినా నేను చెప్తున్నాగా బ్లడ్ టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేనైతే ఎప్పుడు నా జీవితంలో ఇప్పటివరకు చేయలేదు. కానీ సుబ్బరాజు వ్యక్తి ఇంతకు ముందు నటుడు మాట్లాడాడు, ఈ 10 మంది లిస్ట్ లో ఏదైతే పేర్లు ఉన్నాయో వాళ్ళెవ్వరికి సంబంధం లేదు అని అంటాడు. ఆయనకు కూడా నోటీస్ వచ్చింది, ఆయన మీలాగానే వర్షం చెప్తున్నాడు. ఆయనకు నోటీస్ వచ్చింది, కనీసం ఆయన పాపం అలా చెప్పుకోవడానికి నాకు నోటీస్ వచ్చింది, నాకు సంబంధం లేదు అంటున్నారు. కాబట్టి ఆయనకి నోటీస్ వచ్చాక సంబంధం లేదనేది ఆయన వ్యక్తిగత విషయం, నాకు అసలు తెలీదు. నాకు నోటీస్ కూడా రాలేదు, నాకు నోటీస్ రాకుండా పేరేశారు. రేపు నోటీస్ ఒకవేళ రేపు మీరు అన్నట్టు నోటీస్ వచ్చాక వేయండి, హీరో నందుకు ఉందట అని వేయండి, ఖచ్చితంగా వస్తుంది అని కొన్ని ఛానల్స్లో వేస్తున్నారు. నోటీస్ వచ్చాక వేయండి, నోటీసే నాకు రాలేదు కదా. ఇప్పుడు అకున్ సబర్వాల్ దగ్గరికి ఇదే కెమెరా మీరు నేను వెళ్దాం రెడీగా వచ్చిందా సార్ నా పేరంటే లేదంటున్నారు. అలాంటిది రాకుండా ఎందుకు వేస్తున్నారు? అనుమానిస్తుల్లో కూడా నా పేరు ఎందుకు వేయాలి? మరి ఇదంతా కూడా బయటకు వచ్చినప్పుడు మీ వాళ్ళు ఎవరైనా ఫోన్లు చేస్తున్నారా? నా వాళ్ళు ఫోన్లు ఏంటి సార్, నా ఫోన్ నేను ఎక్స్టర్నల్ బ్యాటరీలు 2 పెట్టుకుని తిరుగుతున్నా. నాకు పొద్దు నుంచి 450 ఫోన్స్ అటెండ్ చేశాను. అందరికీ ఇదేంట్రా నీ మీద రావటం ఏంటి, మేము నమ్మమనే చెప్తున్నారు. 100% నేను చేయను. అసలు ఆ కల్చర్ కాదు నాది. నేను నా కల్చర్, నా ఫేస్ చూసినా, నేనైనా నా పద్ధతి, నేను ఇండస్ట్రీలో చేసే సినిమాలు, ఇంతకుముందు చేసిన ప్రెస్ మీట్లు, నా ఫ్రెండ్ సర్కిల్ ఏది చూసినా నాకు అసలు ఆ కల్చర్ సైడ్ నేను లేను. కానీ సినిమా అంటే ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీకి డ్రగ్ కు బాగా సంబంధం ఉంటుంది అనేటువంటిది బాగా ఉంది కదా. ఏమో సార్, ఇప్పుడు డిపెండ్ సార్, అది సినిమానా సాఫ్ట్వేర్ అని కాదు. మా అమ్మ నాకు ఎప్పుడు ఒకటే చెప్పింది, తప్పు చేసిన వాళ్ళు ఎక్కడైనా చేస్తారు, కాకపోతే సినిమా వాళ్ళు తప్పు చేస్తే ఎక్కువ సెన్సేషనలైజ్ అవుతుంది, సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తే సెన్సేషనలైజ్ అవ్వదు, అంతే తేడా నాకు తెలిసి. సో ఇప్పుడు హైదరాబాద్లో కేవలం సినిమా వాళ్ళు ఈ 10 మంది డ్రగ్స్ చేశారా సార్? 1000 మంది చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. వాళ్ళ గురించి ఎవరి గురించి రాలేదు. అదే